సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం. ఇది సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పే సమయం కాదు, కానీ 2 మాటలు మాత్రం వారి గురించి నేను చెప్తాను. ఒకటి, ఒక అరుదైన విలక్షణమైన క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. బహుశా ఈ సమాజంలో అలాంటి పట్టుదల, రాజీ పడని ధోరణి ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని నేను చూడలేదు, భవిష్యత్తులో కూడా చూస్తానని నేను అనుకోవడం లేదు. ఆయన కాపుల కోసం ఒక యోధుళ్లాగా పోరాడినటువంటి వ్యక్తి. ఆయన మరణించటం కాపు సమాజానికి కాక రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరని లోటుగా నేను భావిస్తున్నాను. 2వ అంశం జిఎస్ రావు గారు. వారు సుదీర్ఘమైన రాజకీయాలు కలిగినటువంటి వ్యక్తితో పాటు పిసిసి అధ్యక్షులుగా చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, సెక్రటరీగా చేశారు. కాపునాడు అప్పుడు ఏర్పడలేదు, 88లో కాపునాడు ఏర్పడింది. ఆయనకు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తడం జరుగుతుంది. దానితో పాటు 2 వ్యక్తుల ఫోటోలు ఉన్నాయి. ఒకటి వంగవీటి మోహన్ రంగారావు గారు, 2 జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. వాళ్ళిద్దరూ కూడా ముద్రగడ పద్మనాభం గారి లాగా పోరాట యోధులు. వారందరినీ స్మరించుకుంటూ ముద్రగడ పద్మనాభం గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, జిఎస్ రావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, జోహార్ ముద్రగడ పద్మనాభం, జోహార్ జిఎస్ రావు. థ్యాంక్ యూ.